షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఈరోజు మనందరి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న మన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఘనంగా కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు అందరికంటే నేనే సీనియర్ అంటాడు, నరేంద్ర మోడీ గారి కంటే నేనే సీనియర్ అంటాడు. ఎప్పుడు కూడా తనకంటూ ఒక గుర్తు కానీ ఒక మంచి పథకం కానీ చేసిన పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి పేర్లు మార్చుకోవడం తప్ప చంద్రబాబు అనే నాయకుడికి, చంద్రబాబు అనే వ్యక్తికి ఒక్క చక్కటి పథకం అమలు చేయాలని చెప్పి ఆలోచన కూడా లేదు. మా ప్రీతమ నాయకుడు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా సేవా కార్యక్రమాలతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, చదువుకునే పిల్లలకు కానివ్వండి, పుస్తకాల పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమంలో 10% గారే ఈరోజు వాళ్ళు చేయలేకపోతున్నారు. జనహృదయ నేత, ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు సమర్థవంతంగా పనిచేసి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రజల యొక్క ఆమోదం పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమం రాజకీయాల్లో ఏ రకంగా ఉండాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. పరిపాలన ఏ విధంగా చేయాలి అని చెప్పి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఎన్నికల హామీలు, ఆయన పాదయాత్రలో వచ్చినటువంటి ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి అర్జీలు కానీ, విజ్ఞప్తులు కానీ, లేకపోతే సమస్యలు కానీ ఆయన ఎన్నికల మేనిఫెస్టో రూపంలో ముందుకు తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చెప్పినటువంటి మాట డేటు ప్రకారం, టైం ప్రకారం ఒక షెడ్యూల్ ఇచ్చి, ఒక క్యాలెండర్ ఇచ్చి ఫలానా రోజు ఫలానా పని చేస్తున్నాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరి యొక్క శ్రేయస్సు చూసినటువంటి వ్యక్తి ఎవరనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను.